ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. లీడింగ్ లో ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. మొత్తం 70 స్థానాలుండగా 36 చోట్ల గెలిస్తే అధికారం దక్కుతుంది. ప్రస్తుతం బీజేపీ 42 స్థానాల్లో లీడింగ్ లో దూసుకెళ్తోంది. ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో అలాగే పట్టు నిలుపుకుంటే కాషాయ పార్టీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆ పార్టీ 25 చోట్ల ముందంజలో కొనసాగుతోంది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. లీడింగ్ లో ఆ పార్టీ మ్యాజిక్ ఫిగర్ ను దాటింది. మొత్తం 70 స్థానాలుండగా 36 చోట్ల గెలిస్తే అధికారం దక్కుతుంది. ప్రస్తుతం బీజేపీ 42 స్థానాల్లో లీడింగ్ లో దూసుకెళ్తోంది. ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో అలాగే పట్టు నిలుపుకుంటే కాషాయ పార్టీ ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఆప్ 25 చోట్ల ముందంజలో కొనసాగుతుంది. అయితే ఇందులో సీఎం చంద్రబాబు ప్రచారం చేసిన షహదారాలో కూడా బీజేపీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తెలుగు వాళ్ళు ఉన్న ప్రాంతాల్లో కూడా బీజేపీ ఆధిక్యంలో దూసుకెళ్తుంది.
ఢిల్లీ ఫలితాలకు సంబంధించి బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుంది. ప్రస్తుతం ఆధిక్యంలో మ్యాజిక్ ఫిగర్ ని దాటి ఆధిక్యంలో కనబరుస్తుంది. ఢిల్లీలో ఆప్ నేతలందరూ కూడా అగ్రనేతలందరూ కూడా వెనుకంజలోనే ఉన్నారు. అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం అక్కడ ఢిల్లీ బీజేపీ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి ఢిల్లీ బీజేపీ ఆఫీస్ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ నవీన్ లైవ్ లో అందిస్తారు. నవీన్ చెప్పండి, ప్రస్తుతం అక్కడ బీజేపీ నేతలు ఏ విధంగా సంబరాలు చేసుకుంటున్నారు? বা বিধানসভায় পাশ হয়ে যাওয়ার সিদ্ধান্ত বাস্তবায়িত হতো না, কারণ লেফটেন্যান্ট গভর্নর তাদের রিপোর্ট দেন এবং তা নিয়ে ప్రస్తుతం మనం బీజేపీ পলিসি প্যারালিসিস তৈরি হয়েছে বিজেপিতে দীর্ঘদিন ধরে। সরকার কোনো ভাবনা চিন্তা করছে, সরকার কোনো সিদ্ধান্ত ఇప్పటి వరకు జరిగినటువంటి కౌంటింగ్ చూసుకుంటే మాత్రం బీజేపీ 45 స్థానాల్లో కూడా లీడ్లో కూడా ఉండడం జరిగింది. ఆ 24 స్థానాల్లో లీడ్లో కూడా ఉన్నారు. ఇక కాంగ్రెస్ యథావిధిగా ఒక స్థానంలోనే లీడ్లో కూడా ఉన్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక అరవింద్ కేజ్రీవాల్ కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి కౌంటింగ్ ప్రకారం ముగ్గురు, అంటే అరవింద్ కేజ్రీవాల్, అతీషితో పాటు మనీష్ సిసోడియా ముగ్గురు కూడా వెనుకంజలో ఉన్నారు. ఇటు పర్వేష్ వర్మ ముందంజలో ఉన్నారు, రమేష్ బిదుర్ కూడా ముందంజలో ఉన్నారు, కపిల్ మిశ్రా కూడా, వారు ముగ్గురు కూడా ముందంజలో ఉన్నారు. అంటే ఇది ఢిల్లీలో ఇది 3 నియోజకవర్గాలు చాలా కీలకమైనటువంటివి. దాంతోపాటు ముగ్గురు నేతలు కూడా చాలా పాపులర్ నేతలు, వీరందరూ కూడా పోటీ చేసినటువంటి స్థానాలు ఇవి. అంటే ఇప్పటివరకు జరిగినటువంటి ట్రెండ్స్ ప్రకారం బీజేపీ ముందంజలో ఉన్నటువంటి సందర్భం నెలకొంది. ప్రస్తుతం మనం బీజేపీ ఢిల్లీ రాష్ట్ర కార్యాలయం దగ్గర ఉన్నాం. ఇక్కడ పెద్ద ఎత్తున బీజేపీకి సంబంధించిన కార్యకర్తలందరూ కూడా ఇక్కడ చేరుకుంటున్నారు. ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. పూర్తి స్థాయిలో బీజేపీ కార్యకర్తలందరూ కూడా వారు సంబరాలు కూడా జరుపుకున్నటువంటి పరిస్థితి నెలకొంది. అంటే దాదాపు 27 సంవత్సరాల తర్వాత బీజేపీ ఢిల్లీలో అధికారంలోకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈసారి గట్టినే పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసే దిశగా కూడా ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ప్రస్తుతానికి ఇక్కడ స్క్రీన్స్ కూడా ఏర్పాటు చేశారు. మోడీతో పాటు అమిత్ షా బొమ్మలను కూడా ఇక్కడ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. దాంతోపాటు ఇటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతల ఫోటోలతో పాటు నడ్డా ఫోటో కూడా ఏర్పాటు కూడా చేయడం జరిగింది. ఇప్పుడిప్పుడే బీజేపీ కార్యకర్తలందరూ కూడా ఇటు పార్టీ కార్యాలయాన్ని కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి నెలకొంది. అయితే మొత్తం 70 స్థానాల్లో మాత్రం ఇటు 44 స్థానాల్లో కూడా బీజేపీ లీడ్లో ఉంది. 25 స్థానాల్లో ఆప్ లీడ్లో కూడా ఉన్నటువంటి